మరి నేను చెప్పబోయే మాట యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాట అండి. ముందు మనం వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి ఒకసారి. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులు దగ్గర నిలుచుంట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. మన వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి నాయన, సమాధానకర్త దేవ. అవునయ్యా తండ్రి, నువ్వు పలికిన మాట తండ్రి నాయన ప్రభా, ఇదిగో నేను చెప్పడానికి యోగ్యరాన్ని కాదు తండ్రి నాయన ప్రభా, అయినా నన్ను ఎన్నుకుని ఉన్నావయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఇదిగో కృప చెప్తున్న మాట అంటే తండ్రి ఎవరికి అర్థము కాదయ్యా. ఇదిగో నీవే చెప్తున్నావని తండ్రి నాయన ప్రభా, కేవలం నీ మాటగా మాత్రమే నాయన ప్రభా, ఇదిగో కూర్చుని ఉన్నవారు తండ్రి వినడానికి సహాయం దయచేయండి అయ్యా. వారి హృదయాల్లో కేవలం నీ మాట ఉంచుకోవడానికి నాయన ప్రభా సహాయం దయచేయమని తండ్రి. నేను నాయన ప్రభు చేసిన ప్రార్థనలో నాయన ప్రభు తప్పులు ఉంటే మన్నించమని నీపై కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి అతి వినుమతో గతంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదట్లో చెప్పిన మాట డన్నీ చెప్పాడు కదండి. ఏం చెప్పాడండి డన్నీ? మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించండి అని చెప్పాడు. అంటే దానిలో మనం ఏం నేర్చుకున్నామండి? క్షమాపణ. అంటే దేవుడు మనం ఇతరులను క్షమిస్తేనే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడని నేర్చుకున్నాం కదండి. మరి అలాగే యూత్ లీడర్ అమ్మ కూడా చెప్పిందండి. ఏం చెప్పిందండి? దొంగల గురించి చెప్పిందండి. అంటే దొంగ సిలువలో ఉండగానే మారాడు అనమాట. ఎలా మారాడండి? ఒక్క మాటతో మారాడు. అదే మాట క్షమాపణ ద్వారా దొంగ మారాడండి. అలాగే కూడా నేను చెప్పే మాటలో కూడా బాధ్యత గురించి మనం తెలుసుకుందామండి. అంటే ఒక కుమారుడు తల్లి ఎడల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి, అలాగే ఒక తల్లి కుమారుడి వల్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలని మనం తెలుసుకుందామండి. మనం చదువుకున్నాం కదండి యోహాను సువార్త. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుల్ని దగ్గర నిల్చుంటుట చూచి, అవును కదండి, కొంచెం మంది శిష్యులు ఉన్నారండి. అంటే ముఖ్యంగా దేవుడికి 12 మంది శిష్యుల దగ్గరగా ఉండేవారు అన్నమాట. అందులో యోహాను ఒకడు. ఆ యోహాను దేవుడి దగ్గరే నిలిచి ఉన్నాడండి. యోహాను దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో అప్పటి నుంచి తన దగ్గరే ఉన్నాడండి. మరి ఈ వాక్యంలో ఫస్ట్ 7 మాటలు కూడా దేవుడు పలికిన 7 మాటల్లో 3 మాటలు కూడా ఇతరుల కోసం పలికాడండి. తర్వాత 4వ మాట తన కోసం తాను పలికి ఉన్నాడండి. మరి అదే విధంగా ఈ 4 మాటలు కూడా ఇప్పుడు నేను చదివిన ఈ వచనాలు, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారండి. ఆ 3 వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను, తల్లి అయిన మరియా. అవును కదండి. ఆ 3 పేర్లు మీరు చూసారా? ఆ వచనంలో చూసారు కదా. ఆ 3 పేర్లు యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడైన మరి దేవుడు ఈ లోకములకి ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు పంపి ఉన్నారండి? మన పాపముల నిమిత్తము ఆయన పాపము చేయలేదండి, పాపిగా చేయబడి ఉన్నాడు. అందుకోసమే దేవుడు ఈ లోకమునికి యేసుక్రీస్తు ప్రభువుని పంపి ఉన్నాడండి. తన బాధ్యతనంతా దేవుడు ఫస్ట్ గా మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నామండి. దేవాతి దేవుడు యేసుక్రీస్తును పంపిన ప్రతి పని చేశాడండి. అంటే సిలువలో పలికిన 7 మాటలు దేవుడు చెప్తున్నాడంటే చేయవలసిన ప్రతిదీ చేశాడు కాబట్టే సిలువ దగ్గరికి వచ్చాడండి. సిలువలో 7 మాటలు చెప్పడానికి 3 మాటలు చెప్పేశాడు, 2 మాటలు చెప్పేశాడు. 3వ మాట ఇప్పుడు అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడండి. అలా చెప్పాడంటే మిగతా ప్రతి కార్యం దేవుడు చేశాడని మనం గ్రహించాలండి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడండి. అలాగే తన తల్లి అయిన మరియతో 30 సంవత్సరాలు ఉన్నాడండి. మరి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సడన్ గా ఇంకా ఉండట్లేదు, సడన్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. అంటే తన తల్లి మనసు ఎంతలాగా ఉంటదండి. అవును కదండి. తన తల్లి మనసు ఎంత బాధపడి ఉంటారో. మరి అదే విధంగా కష్ట సమయంలో కూడా దేవుడు తన బాధ్యతను ఏ మాత్రము విడిచిపెట్టలేదండి.
మనము చూద్దామా ఒకసారి. అంటే దేవుడు తన బాధ్యతను ఎలా నెరవేర్చి ఉన్నాడో మనం ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీవు నివసించే దేశంలో నీవు దీర్ఘాయుష్యుడు అగునట్లు నీ తల్లిని సన్మానించము. చాలండి. మరి దేవుడు ప్రభు తన జీవితంలో ఈ ఆజ్ఞలు పూర్తిగా నెరవేర్చాడండి. కష్ట సమయంలో ఎవరైనా నాకు ఇంకా సుఖం ఉంటే బాగుండు, ఇంకా కొంచెం ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటాం, కానీ బాధ్యత ఎవరు నెరవేర్చడానికి చూడడు. అలా బాధ్యత నెరవేర్చడానికి చూసాడంటే దేవుడికి తల్లి అయిన మరియ పట్ల ఎంతో గొప్ప బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది. బాధ్యత కలిగి ఉన్నారంటే వారి ప్రేమపూర్వకంగా ఉన్నట్టండి. మరి ఆ బాధ్యతను దేవుడు నెరవేర్చారండి. ఒకసారి మళ్ళీ కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యుడు అగినట్లు వాగ్దానముతో కూడిన ఆజ్ఞలను, అవునండి చాలండి, దేవుడు ఆజ్ఞలతో కూడిన మొదటి వాగ్దానాన్నే నెరవేర్చాడండి. అంటే మనం నివసిస్తున్న దేశంలో దీర్ఘాయుష్యుడు అగినట్లు, మరి దేవుడు అదేంటి, దేవుడు కృప, దేవుడు చచ్చిపోయాడు కదా, మరి దేవుడు దీర్ఘాయుష్యుడు మంతుడు అగలేదు కదా, తన తల్లిని బాధ్యతగా చేశాడు కదా, మరి ఆయన ఎందుకు దీర్ఘాయుష్యుడు మంతుడు అగలేదని మీరు అడగొచ్చు నన్ను. ఎందుకంటే ఆయన రాజ్యము ఎలా ఉంటదండి, నిత్యము ఉండే రాజ్యం అయింది. అంటే ఇప్పుడు దీర్ఘాయుష్యుడు మంతు అగినట్లే కదా ఆయన, అవునా కదా? ఖచ్చితంగా ఆయన దీర్ఘాయుష్యుడు మంతుడు కావాలి. కాబట్టి మరి దేవుడు తన బాధ్యతను నెరవేర్చాడండి. మరి అదేవిధంగా మనము కొంచెం మరియ కోసం తెలుసుకుందామండి. మరియా లోకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుకుందామండి. 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరునకు దావీదు వంశీయుల యోసేపును పురుషునికి ప్రదానము చేయబడింది. కన్యక యొద్దకు దేవుని చాలండి. అదేంటి, మరియా ధన్యురాలండి, దయా ప్రాప్తురాలన్నమాట. దయా ప్రాప్తురాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కేవలం మనం ఇక్కడ నుంచి ఆయన కోసం తెలుసుకుంటున్నాం అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన గర్భంలోనే మోసింది కాబట్టి మరియా ధన్యురాలు అనబడిందండి. మరియా కృప కలిగిన దానిగా ఉందండి. అదే విధంగా మరియా ఈ కృప కలిగి రక్షణ కలిగిన స్త్రీగా ఉండి అంత మాత్రమే లేదండి, ఆయన కోసం అవమానము కూడా పొందడానికి సిద్ధపడిన స్త్రీగా మనం చూడొచ్చండి మరియని. మనం ఒక్కసారి లోకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం ఒకసారి మనం చూద్దామండి. అవమానానికి ఎలా అయితే, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగా. ఓ చాలండి. అంటే ఈ మాట ఎందుకు చదివించానంటే, గాబ్రియేలుతో వచ్చి ఇలాగ నువ్వు నీ యొక్క గర్భంలోని యేసుక్రీస్తు ప్రభువారిని మోస్తావు, ఆయనకి యేసు అని పేరు పెడతారు అనేసి అన్నప్పుడు ఎలా చెప్తుంది అనమాట. గాబ్రియేలు దూత ఈ శుభవచనం ఏంటని చెప్పమన్నప్పుడు మరి గాబ్రియేలు దూత ఎలా చెప్తుందండి. ఇలా చెప్పినప్పుడు మరియా తెగ భయపడిపోతుంది అనమాట. ఏంటి నాకు ఇలా జరగడం ఏంటి, అసలు సమాజంలో నేను ఎలా ఉండాలనేసి కొంచెం బాధగా ఉంటది కదండి. అలాగే మరికి కూడా ఉండొచ్చు. తన అవమానానికి కూడా సిద్ధమైందండి మరియా. యేసుక్రీస్తు ప్రభువారిని మరి గర్భంలో దాల్చినప్పుడు అనేక మాటలు వచ్చి ఉంటాయండి. అలాగే మరి మనం ఇంకొక మాట కింద చూద్దామండి. లోకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం చూద్దామండి ఒకసారి. మరియు
నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. చాలండి, మరియ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుందంట. అంటే ఖడ్గం అంటే ఏంటండి? ఒక బాధ, ఒక వేదన. అంటే ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ దూరం అయినప్పుడు ఎంతో వేదన ఉంటది కదండి. అటువంటి వేదన, అటువంటి బాధ దేవుడు మరి మరియకి ఇవ్వబోతున్నాడండి. కానీ దీన్ని కూడా ఎంతో చక్కగా తను ఎదిరించి నిలబడిందండి మరి మరియా. మరి అదే విధముగా దేవుడు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటే దేవాది దేవుడైన తండ్రి ఏం చెప్తాడో అది చెయ్యాలనే ఈ భూమి మీద ఉండేవాడండి. అదే విధముగా మనము లోకాసు వార్త 22వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిగిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా నీవెందుకు ఎలాగూ చేస్తూ ఒకసారి చూడండి. అంటే యెరూషలేము యొక్క దేవాలయంలోనికి దేవుడు పంపబడినప్పుడు సున్నతి కోసం తీసుకెళ్తారండి. తీసుకెళ్ళినప్పుడు ఈయన అక్కడికి యెరూషలేము, ఈయన ఊరు నుంచి యెరూషలేము వెళ్ళడానికి ఒక దిన ప్రయాణం అవుతుంది అనమాట. ఈయన యేసుక్రీస్తు వారు గుంపులో ఉన్నారు కదని వీళ్ళు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారు ఉండరు అనమాట. ఉండకపోతే ఇప్పుడు ఒక బిడ్డ ఎక్కడైనా తప్పిపోయినప్పుడు తల్లి మనసు ఎంత విలువలాడిపోతుందండి. అలాగే మరి అయిన తల్లి మనసు కూడా అలాగే విలువలాడిపోయి ఉంటదండి. అలా విలువలాడిపోయినప్పుడు నా కుమారుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావని యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు, నా తండ్రి పని నేను చేయవలసి ఉంది మీరు ఎరుగురని అన్నప్పుడు తన హృదయంలో ఈ ఖడ్గాన్ని గురించి అంటే సుమియోను చెప్తాడండి. నీ హృదయంలో ఒక ఖడ్గము వెళ్తుందన్నప్పుడు దేవుడి మరియమ్మ ఇదే ఆలోచించి ఉంటుందండి. మరి అదే విధముగా సుమియోను చెప్పిన ప్రతి మాట ఇప్పుడు సినిమ కార్యంలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్న దగ్గర ప్రతి క్షణము మరి ఆలోచించిందండి. మరి అదే విధంగా కుమారుడి పైన తల్లి ప్రేమ అది వర్ణాతీతం అండి. ఎందుకంటే ఇప్పుడు బ్రతికి ఉన్నాడు అనుకో, అది ఒకలాంటి ప్రేమ ఉంటుంది. ఇంకొక గంటలో చనిపోతున్నాడు, ఇంకొక కొన్ని గడియలే మన మధ్య ఉంటాడు అన్నప్పుడు తల్లి మనసు చాలా విలువలాడిపోతుందండి. అవును కదండి. ఎందుకంటే తల్లి ప్రేమించినట్టు ఎవ్వరు మనల్ని ప్రేమించలేరండి. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా తల్లికి మించిన ప్రేమ అయితే ఉండదండి. అదే విధముగా మరియు కూడా అలాగే అండి. మరి ఎంతో బాధపడి ఉంటదండి. ఎందుకంటే 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో మరి యేసుక్రీస్తు ప్రభువారు గడిపి ఉన్నారండి. ఆ క్షణాలు మరి జ్ఞాపకం చేసుకుని ఉండొచ్చు. మరి అదే విధంగా ఈ యొక్క బాధ్యత కోసం మనం చెప్పుకుంటున్నాం కదండి. అసలు యోహానుకు మాత్రమే ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప ధన్యతను అప్పగించడానికి ఒకే ఒక కారణమండి. ప్రభు పిలిచిన కాడి నుంచి ప్రభు ఎప్పుడైతే యోహాన్ని పిలిచి ఉన్నాడో అప్పటి నుంచి ప్రభువుని విడిచిపెట్టలేదండి. 12 మంది శిష్యులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అదే విధంగా శిలువ కార్యంలో ఏ ఒక్క శిష్యుడు కనబడలేదండి. కేవలము యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప అమూల్యమైన, ఇంత గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని తల్లికి మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిగా ఉన్న మరి యోహాను చేతులకు అప్పగించడానికి ఎంతో గొప్ప భాగ్యం కదండి. ఒక్కసారి యోహాను యొక్క స్వభావం మనం చూద్దామండి. అంటే ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఏమి చేశాడు, ఏమి చేసిన ద్వారా దేవుడు ఇంత గొప్ప బాధ్యతను యోహానుకి అప్పగించి ఉన్నాడో మనం ఒక్కసారి చూద్దామండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం అండి. ఒక్కసారి చదువుదామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు అండి దహన బలి కాదండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞ ఒక్కడు గైకొనుట
యెహోవా చాలండి. అంటే యోహాను ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రతి దానిని గైకొన్నాడు కాబట్టే దేవుడు ఇట్టి శ్రేష్టమైన బాధ్యతను మరి యోహానుకు అప్పగించి ఉన్నాడండి. అంటే యోహాను ఎలా అయితే శ్రేష్టమైన పనిని బాధ్యతగా స్వీకరించి ఉన్నాడో దేవుడు మనకు కూడా అటువంటి గొప్ప భాగ్యమైన శ్రేష్టమైన బాధ్యతను మనకు కూడా అప్పగించి ఉన్నాడండి. ఆ శ్రేష్టమైన మరి బాధ్యత ఏమిటంటే సంఘాన్ని ప్రేమించడం అండి. అంటే మనం ఈ ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం చూడాలంటే సంఘము మనము తల్లిలాగా చూడాలండి. అంటే దేవుడు తల్లిగా తన బాధ్యతను ఎలా అయితే యోహానికి అప్పగించి ఉన్నాడో అలాగే సంఘం విశ్వాసులైన మనకి దేవుడు సంఘం అనే బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడండి. మరి సంఘము అట్టి రీతిగా మన బాధ్యతను నెరవేరుస్తూ మన సంఘంలో చేయవలసిన ప్రతి బాధ్యతను చేస్తూ మరి ఐక్యత కలిగి జీవించాలని మరి ఆయన ఇచ్చిన ప్రతి బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ మనము ఆయన దగ్గర మంచి పేరు మరి బలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకోవాలని మరి మనము ప్రయత్నిద్దామండి. ఇప్పటి నుంచి యోహాను ఎలా అయితే ఆజ్ఞలు గైకొని మరి దేవుడి పట్ల యోహాను ఎలా అయితే చేసి ఉన్నాడో మన అంటే శ్రేష్టమైన భాగ్యమైన గొప్ప బాధ్యతను ఎలా అయితే స్వీకరించడానికి దేవుడు యోహాన్ని మాత్రమే చూసి ఉన్నాడో అలాగే మనము కూడా దేవుని ఎదుట కనబడినట్లు మనం అందరము ఐక్యత కలిగి జీవించాలని మరి ఆయన ద్వారా కృప పొంది మరి మనము కూడా బాధ్యతను స్వీకరిద్దామని యొక్క చిన్ని మాటలు దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన ప్రభా, నీకు వేలాది వందనములయ్యా. అవును తండ్రి నాయన ప్రభా, నీవు పలికిన మాటల్లో తండ్రి నాయన ఏది చెప్పడానికి తండ్రి నాయన ప్రభా యోగ్యత లేదు తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా, ఇదిగో తండ్రి నాయన యోహాను నాయన ఎట్టి రీతిగా అయితే తండ్రి ఇంత శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని నాయన ఇదిగో నీవు ఇచ్చిన ప్రతి దానిని చక్కగా నీ యొక్క ఆజ్ఞను గైకొని నీ యొక్క చిత్తాన్ని కనుకొని తండ్రి నాయన ప్రభా నీ దగ్గర నిలిచి ఉన్న ప్రకారముగా తండ్రి నాయన మేము కూడా నిలిచి ఉండు వారిలాగా తండ్రి నాయన ప్రభా సహాయము దయచేయండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభ ఈ యొక్క 3వ మాటలో నాయన ప్రభ ఇదిగో బాధ్యతగా తండ్రి నాయన ప్రభ ఇదిగో నాయన ఎలా ఉంటుందో తండ్రి నాయన ప్రభ తల్లి నాయన కుమారుడి అలా ప్రతి ప్రేమ నాయన మేము గ్రహించినట్లు తండ్రి నాయన ఇదిగో విశ్వాసముతో తండ్రి మా సంఘముతో తండ్రి నాయన ప్రభా ఇంకా సంఘములో ఉన్న ప్రతి బాధ్యతను మేము చక్కగా నిర్వర్తించి నాయన ప్రభా బలా నమ్మకమైన మంచి దాసురాలని మేము నాయన అనిపించుకోవడానికి తండ్రి నాయన ప్రభా ఇదిగో సహాయం దయచేస్తారని నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే వందనాలయ్యా. ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యొక్క ప్రియ కుమారుడైన ప్రభు యేసు క్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి అతి ఉన్నత బతుకున్నాడు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.